So, good afternoon, my dear students and parents. At last, we came up to the end of your concerned final examinations. So, I hope you have enjoyed a lot while writing your exams. So, whatever the hard work we made the whole year, it may be for the first year or the second year, and like whatever the exams we have conducted, or else your special classes we have conducted, or pre-finals, whatever we have conducted, at last we have came up for this particular part. So this the end, whatever the first year and second year exams you have written, and you have seen the paper pattern or the important questions what we got. అంటే మనకి the maximum Sanskrit తీసుకోండి, English or maths, economics, civics or commerce, all the papers if you take 95% of the questions are came from the important topics or questions what we have given. అంటే మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ రాశారో అండ్ నేను ఇచ్చిన ఇంపార్టెంట్ ఆ 8 or 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదివి ఉంటే ఇవాళ వరకు అయిన అన్ని ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్లో యూ మైట్ బీన్ క్రాస్ మోర్ దెన్ 90+ ఈజీలీ. So hope you have done well. Now the coming to the next important agenda, like first year students, you are going to come for the second year. Second year students, you will be leaving us to the degree, and you will be joining to the degree. So either first year or second year better. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అనేసి డోంట్ రోమ్ ఆన్ ద రోడ్, రైట్? సో ప్లాన్ ఇట్ ఫర్ వాట్ అంటే ఏదైనా ఒక సమ్మర్ క్లాసెస్, లైక్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ లెర్నింగ్, జాయినింగ్ కంప్యూటర్ క్లాసెస్, లేదు సార్ టైపింగ్ నేర్చుకుంటాం, లేకపోతే ఇంకేదైనా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటామంటే ఏదో ఒక 1-2 hours యూ స్పెండ్ యువర్ టైం అండ్ లెర్న్ సంథింగ్. అంతేగాని ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని కంప్లీట్గా డోంట్ సిట్ అండ్ కంటిన్యూస్లీ బీ విత్ యువర్ మొబైల్ ఫోన్స్. అంటే ఫోన్స్ పట్టుకొని టైంని వేస్ట్ చేయకండి. యూ లెర్న్ సమ్ సాఫ్ట్ స్కిల్స్. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సో అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ కానీ మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు అనే వాళ్ళు ఉంటే, యాజ్ యూ నో దట్ మన కాలేజ్ అంటే సెయింట్ మార్క్స్ జూనియర్ కాలేజ్ రిజర్వేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ మీ బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, నైబర్స్ ఎవరున్నా సరే వాళ్ళని మీరు మన దగ్గరికి తీసుకొని రావచ్చు. వాళ్ళకి ఫ్రీగా కౌన్సిలింగ్ సెషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే 10th క్లాస్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా వీ హ్యావ్ స్టార్టెడ్. సో అదొకటి మేజర్ ఇంపార్టెంట్ కన్సర్న్ అయినా. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సీనియర్స్, ఇఫ్ యూ వాంట్ జాయిన్ డిగ్రీ కాలేజెస్ జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి నన్ను కన్సల్ట్ చేయండి. అండ్ దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ CA, CS. సరే మాకు కోచింగ్ ఉందా అంటే, అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే ఒక్కసారి కమ్ అండ్ మీట్ మీ. వీ విల్ డిస్కస్ అబౌట్ యువర్ సమ్మర్ క్లాసెస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్వేస్ హార్డ్ వర్క్ మ్యాటర్స్. సో మనం పడ్డ కష్టానికి ఫ్రూట్స్ అనేది మీ క్వశ్చన్ పేపర్స్. మనం ఎంత కష్టపడ్డాం దాని రిజల్ట్ అంటే పేపర్ ఎంత ఈజీగా వచ్చింది. ఈజీగా నేను అనను, బట్ మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు ఎగ్జామ్స్ ఈజీగా రాస్తారు. సో ఇది నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాగే కష్టపడండి, ప్లాన్గా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. సో ఐ విష్ యూ ఆల్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.